హాయ్ అండి. నా పేరు వాసంతి. ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఏముంది, వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది చూస్తానండి. ఇది ఎవరైనా చూడొచ్చండి. మ్యారేజ్ అయిన వాళ్ళు చూడొచ్చు, మ్యారేజ్ కాని వాళ్ళు చూడొచ్చు అనమాట. వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు మీకు తెలుసుకోవచ్చు అనమాట. ఇక్కడ వీడియో అనేది మీకు కనెక్ట్ అయితే రీడింగ్లో మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోవచ్చండి. పర్సనల్ రీడింగ్ అనేది మీ పేరు మీద, మీ పర్సన్ పేరు మీద తీయాలన్నమాట. తీస్తే అర్థమవుతుంది అనమాట. పర్సనల్ రీడింగ్ ఛార్జబుల్ అండి, మనీ పే చేయాల్సి ఉండిద్ది అనమాట. ఇది కేవలం రిలేషన్షిప్స్ మాత్రమే కాదండి, మీ కెరీర్ గురించి, జాబ్ గురించి, బిజినెస్ గురించి, దేని గురించి అనమాట. హెల్త్ గురించి క్వశ్చన్ ఏదైనా పర్లేదండి, దేని గురించి అయినా మీరు అడిగి తెలుసుకోవచ్చు అనమాట. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పై నా నెంబర్ని ఇస్తానండి, మీరు దానికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడైతే నేను మీ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను చూస్తాను. ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఏంజల్స్. గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్. చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది, ప్లీజ్ యాక్యురేట్ రీడింగ్ యూనివర్స్. చూస్తానండి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి అనేది. పేజ్ ఆఫ్ పెంటికల్ అనేది చూపిస్తుంది అనమాట. పేజ్ ఆఫ్ పెంటికల్ అంటే ఒక యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నాను అనమాట. గ్రోత్, ఇది గ్రోత్ను కూడా తెలియజేసిద్దండి. అంటే గ్రోత్ అంటే రిలేషన్షిప్ని పెంచుకోవాలి, మెరుగు చేసుకోవాలి, ఒక స్టేబుల్ అయిన రిలేషన్ కోరుకుంటున్నారు అనమాట. ఒక స్థిరమైన రిలేషన్షిప్ గురించి ఆలోచించడం అనమాట. ఇప్పటి వరకు ఒకవేళ సీరియస్గా మీ రిలేషన్షిప్లో వాళ్ళు లేకపోయినా సీరియస్గా, ఇక మీదనైనా సీరియస్గా గ్రోత్ గురించి ఆలోచించడం, రిలేషన్షిప్లో గ్రోత్ గురించి ఆలోచించడం, లేదంటే ఫ్రెష్గా ఒక న్యూ బిగినింగ్ చేయడం అనమాట. న్యూ స్టార్ట్ చేయడం, జరిగినవి అన్నీ మర్చిపోయి ఒక న్యూ స్టార్టింగ్ చేయడం అనేది నాకు ఇక్కడ చూపిస్తుంది అనమాట. అదేవిధంగా అండి, ఇప్పుడు చాలా బాధపడి ఉంటారు, చాలా స్టక్ ఎనర్జీలో ఉండుంటారు, ధైర్యం సరిపోక కూడా ఉండుంటారు. చాలామంది చెప్పడానికి కూడా ఎక్స్ప్రెస్ చేయలేక, న్యూ లవ్ అంటే వాళ్ళు కొంచెం చెప్పడానికి కూడా మొహమాట పడుతూ ధైర్యం లేకుండా ఎక్స్ప్రెస్ చేయకుండా ఉంటే, అటువంటి వాళ్ళు కూడా అండి ఇప్పుడు యాక్షన్ తీసుకొని ముందుకు రావాలి, చెప్పాలి, రిలేషన్షిప్ గురించి ఓపెన్ అప్ అవ్వాలి, మనసులో ఉండే ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనేది నాకైతే చూపిస్తుంది. ఇది న్యూ లవ్ కావచ్చు, లేదంటే మీ పాస్ట్ పర్సన్ అయినా కావచ్చు అనమాట. ఏదైనా సరే వాళ్ళైతే ఒక ధైర్యం చేసి మీతోటి, ఇప్పుడు దాకా ధైర్యం లేకపోతే వాళ్ళకి ఆ ధైర్యం తెచ్చుకొని ఇక మీదటైనా సరే ఒక న్యూ బిగినింగ్ చెయ్యాలి అనే విధంగా ఆలోచిస్తున్నారు అనమాట. రిలేషన్షిప్లో గ్రోత్ గురించి ఆలోచిస్తున్నారు అనేది నాకు ఇక్కడ చూపిస్తుందండి. ఇదండి ఈ మెసేజ్. ఈ మెసేజ్ ఇక్కడ వస్తున్న మెసేజ్ అయితే ఈ విధంగా ఉందన్నమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.